హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. మిత్రమా, మీ జీవితంలో మీకు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీ పక్కవాళ్ళో, మీ బాసో, లేక మీ బ్యాడ్ లక్కో కాదు. అది మీరు పెట్టుకున్న ఒక భయం. మీరు కొత్తగా ఏదైనా చేయబోయే ముందు మీ చెవిలో నీ వల్ల కాదు అని గుసగుసలాడే ఆ ఒక్క నెగటివ్ వాయిస్, అదే సెల్ఫ్ డౌట్. మనం ఎంత గొప్ప గోల్స్ సెట్ చేసుకున్నా కూడా, ఎంత ఎఫర్ట్ పెట్టినా సక్సెస్ కి ముందు మనల్ని ఆపేసే అతిపెద్ద రాక్షసుడు ఈ స్వయం సందేహమే, అదే ఈ సెల్ఫ్ డౌట్. ఇదొక మామూలు ఫీలింగ్ కాదు, లైఫ్ లో అందరినీ ఆపేసే పెద్ద బ్రేక్. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి స్ట్రగుల్ లేకుండా సక్సెస్ అవ్వడు. సక్సెస్ కి కావాల్సింది డబ్బు కాదు, పెద్ద చదువు కాదు, ఆ సెల్ఫ్ డౌట్ ని జయించే ధైర్యం. అసలు సక్సెస్ అంటే ఏంటి? దాన్ని ఎలా సాధించాలి? ఆ ప్రోగ్రెస్ ప్రయాణంలో తప్పులు జరిగితే ఏం చేయాలి? ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ముందుగా, సెల్ఫ్ డౌట్ అంటే మన శత్రువు కాదు, మన కంపస్. సక్సెస్ అయ్యే వాళ్ళకి అసలు సందేహమే ఉండదు అని చాలామంది అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ధోని అంత కూల్గా కనిపిస్తాడు, కానీ ప్రతి మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో సింగిల్ తీయాలా, సిక్స్ కొట్టాలా అనే డౌట్ అతనికి కూడా ఉంటుంది. గొప్ప ఆర్టిస్ట్ పెయింట్ వేసే ముందు నేను అనుకున్న రంగు వస్తుందా అని ఆలోచిస్తాడు. మరి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? వాళ్ళు డౌట్ ని జయించట్లేదు, దాన్ని సరిగ్గా వాడుకుంటున్నారు. సెల్ఫ్ డౌట్ అనేది మన శత్రువు కాదు, మన దిక్సూచి. అది ఏం చెబుతుందంటే, సోదరా లేదా సోదరి, నువ్వు చేయబోయే పని కొంచెం రిస్క్ ఉంది, కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవ్వు, చిన్న తప్పు చేసే అవకాశం ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని మనల్ని హెచ్చరిస్తుంది. ఈ డౌట్ అనే దాన్ని వినండి, కానీ దానికి లొంగిపోకండి. కొత్త జాబ్కి వెళ్ళినప్పుడు, ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు, బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు మన మైండ్లో వచ్చే మొదటి డౌట్ ఏంటో తెలుసా? ఏమన్నా తప్పు చేస్తానేమో అనే కదా. నంబర్ 2, పర్ఫెక్షన్ అనే పగటి కల, ద మిత్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. అందరూ వాళ్ళ బెస్ట్ లైఫ్ ని, వాళ్ళ సక్సెస్ ని మాత్రమే చూపిస్తారు, కానీ దాని వెనకాల ఉన్న 99 ఫెయిల్యూర్స్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. మనం ఏం చేస్తాం? పక్కనోడు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, నేనేదో తప్పు చేస్తున్నానేమో అని అనుకుంటాం. నేను ఫలానా ఇన్స్టిట్యూట్లో చదవలేదు, నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు, నా బాడీ ఫిట్ గా లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్న అనవసరమైన హర్డిల్స్. ఒక సినిమా డైరెక్టర్ గురించి ఆలోచించండి. అతను ఫస్ట్ సినిమా తీసేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా చేయాలని ఒక 5 ఏళ్లు కూర్చుంటే ఇంకెప్పుడు సినిమా తీయగలడు? పర్ఫెక్ట్ గా చేయాలి అనుకోవడం తప్పు కాదు, కానీ పర్ఫెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ మొమెంట్ కోసం వెయిట్ చేయడం మాత్రం చాలా పెద్ద తప్పు. చాలాసార్లు మన లైఫ్లో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే, మనం ఒక పనిని స్టార్ట్ కూడా చేయం. ఎందుకంటే మొదటిసారి ఫెయిల్ అవుతానేమో అని భయపడి. ఒక ఫస్ట్ క్లాస్ బిర్యానీ చేయాలనుకుంటే మనం ఫస్ట్ అటెంప్ట్ లో చేస్తామా? ఖచ్చితంగా కాదు. ఉప్పు తక్కువ అవుతుంది, అడుగంటుతుంది. అప్పుడేం చేస్తాం? బిర్యానీ చేయడం ఆపేస్తామా? లేదు కదా. నెక్స్ట్ టైం ఉప్పు ఎంత వేయాలి, నీళ్లు ఎంత పోయాలి అని నేర్చుకుంటాం. అదే లైఫ్. నంబర్ 3, తప్పులు చేయండి, కానీ మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేయకు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. లైఫ్లో తప్పులు తప్పకుండా జరుగుతాయి. ఒక పెద్ద ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మన మనసు చాలా బరువెక్కిపోతుంది, బాధగా ఉంటుంది, కోపం ఉంటుంది, ఏడుపు కూడా వస్తుంది. అది మామూలే. మీరు రోబో కాదు, మనుషులు కదా. ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూర్ ని మనం ఎలా చూడాలి? ఒక శాపంగానా, లేక ఒక అవకాశంగానా? వైఫల్యాన్ని ఒక గిఫ్ట్ లా తీసుకోండి. ఆ గిఫ్ట్ లోపల 3 ముఖ్యమైన లెసన్స్ ఉంటాయని గమనించండి. ఆ లెసన్స్ లో నంబర్ 1, అంగీకరించడం, అక్నాలెడ్జ్ ఇట్. తప్పు జరిగింది, నేను ఫెయిల్ అయ్యాను, ఈ నిజం చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. పక్క వాళ్ళ మీద, టైం మీద, అదృష్టం మీద నెపం వేయడం ఆపేయండి. ఓకే, ఐ టుక్ ద రిస్క్, ఐ ఫెయిల్డ్ అని ధైర్యంగా చెప్పండి. ఈ యాక్సెప్టెన్స్, ఈ అంగీకారం నుంచే అసలైన గ్రోత్ అనేది మొదలవుతుంది. నంబర్ 2, అనలైజ్ ఇట్, విశ్లేషించడం. అంటే ఎలా? తప్పు ఎందుకు జరిగింది? నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదా? నాకు కరెక్ట్ నాలెడ్జ్ లేదా? సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేదా? లేక పక్క వాళ్ళ సలహా విని తప్పు చేశానా? ఎక్కడ మిస్ అయ్యామో
కూల్ గా ఒక పేపర్ మీద రాసి అనలైజ్ చేయండి. ఇక్కడ ఎప్పుడూ మనల్ని మనం నిందించుకోవద్దు. జస్ట్ ఫ్యాక్ట్స్ రాయండి. మీరు తప్పు చేయలేదు, మీ స్ట్రాటజీ తప్పు చేసింది. ఓకే. నంబర్ 3, అప్లై ఇట్. విశ్లేషణ అంటే అనలైజ్ చేసిన తరువాత దాన్ని మళ్ళీ అప్లై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే తప్పు జరిగిన తర్వాత భయపడిపోయి మళ్ళీ ఆ పని జోలికి వెళ్లరు. అందుకే లైఫ్ లో చాలా మంది ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో అక్కడే ఆగిపోతారు, అక్కడే ఉండిపోతారు. మీరు గమనించారా? థామస్ ఎడిసన్ ఒక బల్బు కనుక్కోవడానికి సుమారు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు అని చెప్తారు. దానికి ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఫెయిల్ అవ్వలేదు. బల్బు వెలగని ఒక 1000 కొత్త మార్గాలను, 1000 కొత్త వేస్ ని నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. మన యాటిట్యూడ్ కూడా అలాగే ఉండాలి. నేర్చుకోవడానికి తప్ప మళ్ళీ అదే తప్పు చేయొద్దు. అది మన టైంను, ఎనర్జీని వేస్ట్ చేస్తుంది. ఇక మన మైండ్ కి జిమ్ చేయించడం అంటే బిల్డింగ్ ద మెంటల్ మజిల్. మిత్రమా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఓవర్ నైట్ లో వచ్చేది కాదు. ఇది ఒక జిమ్ లాంటిది. మనం డైలీ జిమ్ కి వెళ్తే మన బాడీకి మజిల్స్ ఎలాగైతే ఏర్పడతాయో, మనం డైలీ మన మైండ్ కి మంచి అలవాట్లు నేర్పితే మన కాన్ఫిడెన్స్ అనే మజిల్ కూడా పెరుగుతుంది. మరి ఆ కాన్ఫిడెన్స్ మజిల్ పెరగడానికి 3 చిన్న టిప్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను, గమనించండి. నంబర్ 1, రోజుకో చిన్న విజయం. డైలీ స్మాల్ విన్స్. పెద్ద పెద్ద గోల్స్ గురించి మర్చిపోండి. ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, ఈ రోజు ఉదయం 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి, స్విమ్ చేయాలి, ఈ రోజు 1 గంట ఫోన్ చూడకూడదు అని చిన్న చిన్న టార్గెట్స్ సెట్ చేసుకోండి. ఆ టార్గెట్ ఫినిష్ చేయగానే మీ మైండ్ లోపల ఒక చిన్న హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది. దానికే విజయం అనగా విన్ అని పేరు. రోజుకి 3-4 చిన్న విజయాలు సాధిస్తే మీ సెల్ఫ్ డౌట్ తగ్గిపోయి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. నంబర్ 2, మీతో మీరు మంచిగా మాట్లాడండి. టాక్ నైస్లీ టు యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళు మనల్ని తిడితే మనం బాధపడతాం కదా, మరి మీరే మిమ్మల్ని తిట్టుకుంటే నేను వేస్ట్, నేను దేనికి పనికిరాను అని ఎప్పుడైనా అనుకున్నారా? అలా అనుకోవడం ఆపేయండి. మీకు మీరు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. మీరు మీ ఫ్రెండ్ ని అంత ఘోరంగా తిడతారా? తిట్టరు కదా. మీతో మీరు మంచిగా మాట్లాడండి. సెల్ఫ్ కంపాషన్ నేర్చుకోండి. నంబర్ 3, పక్క వాళ్ళను విమర్శించడం ఆపేయండి. స్టాప్ క్రిటిసైజింగ్ అదర్స్. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళను విమర్శిస్తామో అప్పుడు మన మనసులో ఉండే ఆ నెగిటివ్ ఆలోచనలు ఏదో ఒక రోజు మన మీదే రివర్స్ అవుతాయి. ఎదుటి వాళ్ళ తప్పుల్ని వెతుక్కోవడం మాపేసి వాళ్ళ మంచి క్వాలిటీస్ చూడడం నేర్చుకోండి. మీరు వేరే వాళ్ళకి ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తే మీ లైఫ్ లోకి అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని గమనించాలి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. లైఫ్ లో 2 పనులు తప్పకుండా చేయాలి. నంబర్ 1, భయం లేని గుండెతో ప్రయత్నించండి. టు ట్రై విత్ ఏ ఫియర్లెస్ హార్ట్. నంబర్ 2, ఆ తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళీ నవ్వుతూ ముందుకు సాగిపోవడం. టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఏ స్మైల్. మిత్రమా, సెల్ఫ్ డౌట్, ఫెయిల్యూర్ ఇవి లైఫ్ గేమ్ లో మనల్ని ఆపే బ్రేక్స్ కాదు. ఇవి మనల్ని ఇంకా వేగంగా పరిగెత్తించడానికి, ఇంకా జాగ్రత్తగా ఆడడానికి నేర్పించే లెసన్స్. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. తప్పు చేస్తే బాధపడకండి, దాన్ని ఒక పాఠంగా నేర్చుకోండి. నేటి నుంచి, ఈ నిమిషం నుంచి, ఈ క్షణం నుంచి మునుపటి కంటే బెటర్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్.